నమస్తే అండి అందరికీ. సో మనం ఈరోజు వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్లో ఉన్నాం అన్నమాట. నాంపల్లి ఎగ్జిబిషన్లో మృగశిర సందర్భంగా చేప మంది అనేది ఇక్కడ ఇస్తున్నారు. సో ఇది చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రసిద్ధిగాంచిన మంది అన్నమాట. సో చాలా ఇది ప్రఖ్యాతి మందుకు ఉంది. సో చూడొచ్చు మనం ఇక్కడ జనాలందరూ కనిపిస్తున్నారు కదా, ఒకసారి చూపించు. జనాలందరూ కనిపిస్తున్నారు కదా, వీళ్ళు నేపాల్ వేరే వేరే కంట్రీస్ నుంచి వేరే వేరే స్టేట్ నుంచి చాలా మంది వస్తున్నారు. సో ఈ మందు వల్ల ఏంటంటే మనకు ఆస్తమా కానీ లేకపోతే జలుబు దగ్గు ఇటువంటి ఏ ప్రాబ్లం కూడా తగ్గుతుందని చెప్పేసి ప్రజల యొక్క నమ్మకం అన్నమాట. సో దాన్ని వీళ్ళంతా నమ్మి ఒక స్పిరిచువల్ గా తీసుకుంటున్నారు. స్పిరిచువల్ గా కంపల్సరీ ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి ఇదంతా కూడా జరుగుతుంది అనమాట, తగ్గిపోతుంది. సో బత్తిని ఫ్యామిలీ వీళ్ళకు 180 years నుంచి జరుగుతుంది అనమాట. ఇది 180 years నుంచి దీన్ని వీళ్ళు ఫ్రీగా ప్రమోట్ చేస్తున్నారు, ఎటువంటి డబ్బులు కూడా తీసుకోవట్లేదు, ఫ్రీగా ప్రమోషన్ చేస్తున్నారు. సో నమ్మకం ఉన్న వారికి మాత్రం తప్పకుండా ఎవరికైనా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్యూర్ అవడానికి మంచి ఛాయిస్ అనమాట. సో ఇది ఈ రోజు ఇంకా రేపు 24 hours ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన నాంపల్లి ఎగ్జిబిషన్ హైదరాబాద్కి వచ్చి మీరు చూడొచ్చు అనమాట. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మనకు ఘోరంగా జనాలు ఉన్నారు. ఆ ఘోరంగా జనాలు ఉన్న స్టార్టింగ్ లో 40 రూపీస్ ఇచ్చి టోకెన్ ఇస్తున్నారు. ఆ టోకెన్ ఏంటంటే ఫిష్ డిపార్ట్మెంట్ వాళ్ళు 4 to 5 lakhs లైవ్ ఫిష్ ని ఈ చేప ప్రసాదానికి ఆయోజించినారు. సో దాని గురించి వాళ్ళు 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒక ఫిష్ కు. సో మనం స్టార్టింగ్ లో ఎక్కడైతే ఎంటర్ అవుతున్నామో అక్కడ నుంచి మనకు టోకెన్ ఇస్తారు. 40 రూపీస్ ఇస్తే ఆ టోకెన్ ఇస్తే ముందుకు వెళ్ళిన తర్వాత సగం దారిలో అక్కడ కూర్చునే ఉంటారు. అక్కడ డ్రమ్ ఉంటుంది, ఆ డ్రమ్ లో ఫిషెస్ ఉంటాయి, లైవ్ ఫిషెస్. మీ టోకెన్ ఇస్తే ఆ టోకెన్ తీసుకొని మీకు ఒక లైవ్ ఫిష్ ఒక ప్లాస్టిక్ కవర్ లో వాటర్ తో సహా ఒక లైవ్ ఫిష్ ని దాంట్లో వేసిస్తారు. ఆ వేసి ఇచ్చిన తర్వాత కొంచెం కొంచెం క్యూ ప్రకారంగా మీకు చేప ప్రసాదానికి పంపిస్తారు పోలీస్ ప్రశాసన అండ్ అక్కడ ఉన్న వాలంటీర్స్. సో అక్కడ ఉన్న వాలంటీర్స్ మీకు అంటే ఇబ్బంది పడకుండా మీకు చాలా పద్ధతిగా పంపిస్తున్నారు. ఏంటంటే మీకు అందరు ఒకేసారి వస్తే మీకు మళ్ళీ ప్రసాదం దొరికే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెం మెంబర్స్కి పంపిస్తున్నారు. ఏంటంటే చేప మెడిసిన్ ఇచ్చే ప్లేస్లో బ్లూ కలర్ అండ్ కాకి కలర్ వేసుకున్న వాలంటీర్స్ మాత్రం చాలా కష్టపడుతున్నారు మన కోసం. అండ్ ఇక్కడ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ అండ్ వీల్ చైర్ మీద ఆక్సిజన్ పెట్టుకొని మరీ వస్తున్నారు మెడిసిన్ తీసుకోవడానికి తగ్గుతానే ఆశతోని. అండ్ మోస్ట్లీ చాలా మెంబర్స్కి తగ్గిన అనే ఫీడ్బ్యాక్స్ చాలా మెంబర్స్ దగ్గర నుంచి వింటున్నాము. అండ్ మీరు చూస్తున్నారుగా చాలా జనాలు ఉన్నారు. మార్నింగ్ 6-5 నుంచి వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారు ఈ క్యూలో. అక్కడ మన గవర్నమెంట్ వచ్చేసి ఫుడ్ టిఫిన్ అన్నీ అరేంజ్ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ప్రకారంగా సేవలు ప్రదిస్తున్నారు. ఎవ్రీ ఇయర్ మనకు మృగశిల టైంలో బత్తిన ఫ్యామిలీ దగ్గర నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ చేప మంద అనేది మనకు ఎవ్రీ ఇయర్ వాళ్ళ దగ్గర నుంచి సేవ్ అనే అందుబాటులో ఉంటుంది. అండ్ మీకు ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ కూడా దానికి చాలా మంచి ప్రకారంగా ప్రోత్సాహం ఇచ్చి మనకు ప్రజలకు అందరికీ ఈ ఫిష్ మెడిసిన్ అనేది అందుబాటులో చేస్తున్నారు. దానికి కృతజ్ఞతలు అందిస్తున్నాను నా దగ్గర నుంచి, మన వ్యూజర్ దగ్గర నుంచి. ఈ ఫిష్ మెడిసిన్ వచ్చేసి కుర్రోళ్ళు, ముసలోళ్ళు, ఆడోళ్ళు, మగోళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయినా ఈ మెడిసిన్ వేసుకుంటారు. కొంతమందికి ఆస్తమా లేకున్నా ముందు జాగ్రత్తకి ఈ ఫిష్ మెడిసిన్ అనేది వేసుకొని ముందు జాగ్రత్తగా వాళ్ళకి రాకుండా చూసుకోవడానికి ట్రై చేస్తున్నారు బాగా మంది. అండ్ ముసలోళ్ళు కొంతమంది అయితే వీల్ చైర్ మీద కూర్చొని వస్తున్నారు ఈ మెడిసిన్ వేసుకోవడానికి. అంత శ్రద్ధ పెట్టి ఈ మందులు అంత పవర్ ఉందనే నమ్మకం పెట్టుకొని బాగా మంది ఇక్కడ ఈ ఫిష్ మెడిసిన్ అనేది వేసుకుంటున్నారు. ముసలితో బాగా మంది కూర్చున్నారు. పొద్దుగాల 6 o'clock వచ్చి కూర్చున్నారు. ఇంత చలి వాన ఎండ ఏది చూడకుండా 6 o'clock వచ్చి కూర్చున్నారు అంటే బాగా చాలా పవర్ఫుల్ మెడిసిన్ అని అనుకుంటున్నాను. ఇక్కడ చేప మందు అనేది ఇక్కడ మొత్తం ఆయోజన చేసినారు. గత 170 years నుంచి ఈ చేప మందు అనేది ఇక్కడ ప్రసాదం అనేది ఇస్తున్నారు. ఇది ఆస్తమా అండ్ కొన్ని రోగాలకు ఇది ప్రసాదం అని మెడిసిన్ లా ఇస్తారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తుంది అది. లైవ్ చేపలు పెట్టి కొంచెం మందు ఉంటాయి ఎల్లో కలర్. ఆ ఎల్లో కలర్ మందు లైవ్ చేపలు పెట్టి నోట్లు వేస్తుంటారు. అంతా చూస్తున్నప్పుడు అందరు కనీసం ఒక 2-3 hours పడుతుంది లైన్ నిల్చొని ఉంటాయి. ఇదంతా మొత్తం లైన్ నిల్చొని ఇక్కడ అన్ని కౌంటర్స్ ఉన్నాయి. ఆ కౌంటర్స్ లో చిన్న చిన్న చేపలు ఉన్నాయి ఒక్కొక్క చేతులలో. ఆ చేపలు తీసుకొని మనం దాంట్లో మందు పెడతారు, ఎల్లో కలర్ మందు. కొంచెం అక్కడ జూమ్ చేయండి, అక్కడ దాంట్లో ఎల్లో కలర్ మందు పెట్టి ఆ మందుతో సహా ఆ చేప లోపల ఎత్తారు, లైవ్ చేప. ఆ మందు అనేది లోపలికి వెళ్తుంటే ఇక్కడ లంగ్స్ దగ్గర చేప మందు ఇట్లా స్ప్రెడ్ అవ్వకుండా పోతున్నందుకు తగ్గుతుంది ఆస్తమా అనేది. నమస్తే అండి, మీరు ఎక్కడ చూసారు?
మేము సికింద్రాబాద్ నుంచి వచ్చినాము. ఫస్ట్ టైం అయితే ముందు వేసుకున్నారా? ఇల్లే ఇంత ముందు 2-3 సార్లు వేసుకున్నాము. ఆరోగ్యం ఇప్పుడు చాలా మంచిగా ఉన్నట్టుంది వేసుకున్నా కొద్దు. అందుకే ప్రతి ఇయర్ రావాలని కోరుకుంటున్నాను నేను. అంటే దీనివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి కదా, ఎటువంటి లాభాలు ఉన్నాయి మీకు? లాభాల గురించి అయితే చెప్పలేము, చాలా లాభం ఉన్నది. 100% లాభమే ఉన్నట్టు. అంటే దీనివల్ల ఎటువంటి అంటే రోగాలు మీకు నయం ఏం రోగాలు ఏమి లేవు. ఎటువంటి నయం అయితే అని మీరు అనుకుంటారు? అయితే ఉండొచ్చు, రోగాలు మీ తక్కువ అయితే ఉండొచ్చు దీని వలన కావచ్చు. ఎప్పుడు వచ్చి మీరు ఇక్కడికి? ఎప్పుడు వచ్చి? ఉదయం 6 గంటలకు వచ్చినాం. కంప్లీట్ అయిపోయింది మీది? కంప్లీట్ అయింది. హైదరాబాద్ నుంచి వేరే దగ్గర త్రూ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిర్రు. మైక్ లో అనౌన్స్ ఇస్తారు కదా, మైక్ లో అనౌన్స్ ఇస్తారు. ఉత్తరప్రదేశ్, యూపీ, మధ్యప్రదేశ్, గోవా తప్పిపోయిన కదా అందరు ఇస్తారు కదా. అంటే ఇదంతా ఫ్రీయా? మీకు ఏమో డబ్బులు తీసుకుంటారు? డబ్బులు ఏం తీసుకోలేదు. చేపకు తీసుకుంటారు అంతనే. అంతే తీసుకుంటారు. 40 రూపీస్ తీసుకుంటారు అంతనే. ఒక చేపకు వచ్చేసి 40 రూపీస్ అని చెప్తున్నాడు వాడు. పైసలు పోతే పోనీ, పైసలు అవుతో ఎంతైనా పోనీ, కానీ మన ఆరోగ్యం మంచిగా ఉంటే మంచిదే కదా. దాని గురించి ఇంతసేపు పొద్దుగాల నుంచి తిండి లేక మనము లైన్ లో నిలబడి ఇంత జనం, ఇంకా జనం ఉన్నారు. రేపటిదాకా అవుతుందో కాదో తెలియదు. మీకైతే ఫాస్ట్ అయిపోయింది అంటారు? మీకైతే తొందరగా అయిపోయింది? నాకు తొందరగా అయిపోయింది. ఇంకా చాలా జనం ఉన్నారు. వాళ్ళకు రేపు అవుతుందో కాదో అంత జనం ఉన్నారు. ఇంకా బయట దాకా జనం ఉన్నారు. ఎనీవే మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. मेरा नाम अन्नू दुआ है। मैं संत निरंकारी मिशन से संबंध रखती हूँ। हम यहाँ पे जो गॉड फैमिली है, वो फैमिली ये फिश मेडिसिन है जो 1845 से शुरू करे देने के लिए, 1845 से शुरू करे और पास ऑन टू जनरेशन ये दे रहे हैं। हमारे जो संस्थान है संत निरंकारी मिशन को ये 10 साल पहले ये आदेश मिला था कि पुलिस के कोलैबोरेशन के साथ हमने ये सेवा करनी है। और इस मेडिसिन में जो लाखों लोग इस प्रसाद को लेने जाते हैं और दुनिया के कोने कोने में से आते हैं, उनका डिसिप्लिन मेंटेन करना है, उनको सेवा प्रोवाइड करनी है, उनको किसी तरीके का कोई कष्ट ना हो। तो हमारे मिशन की ये सेवाएं इन्होंने ली है, उसके लिए हम पुलिस का और इन लोगों का बहुत आभारी है। और आप देख रहे हैं कि ये नीली खाकी वर्दियों में ये जो सेवा कर रहे हैं ये वॉलंटियर्स हैं संत निरंकारी मिशन के। और ये मिशन जो है सतगुरु माता सुदीक्षा जी महाराज एवं निरंकारी राजपिता जी चला रहे हैं। उनके आदेश के अनुसार हम ये सेवाएं दे रहे हैं। उनका ये आदेश है कि एक को जानो, एक को मानो, एक हो जाओ, मानव को मानव हो प्यारा, एक दूजे का बने सहारा। यहाँ पे कोई किसी तरीके की कोई फीस नहीं ली जा रही। ये फैमिली भी जो है फ्री फिश मेडिसिन फ्री में दे रही है और जो वॉलंटियर सेवा कर रहे हैं वो भी फ्री में सेवा कर रहे हैं। और ये भाव रखते हुए कि इतनी कोने कोने से जो अस्थमा के पेशेंट्स आए हैं उनको अच्छे से ये मेडिसिन प्रोवाइड करें ताकि ये उनका उस मेडिसिन का लाभ लें और स्वस्थ होके जाए। ఎడ్యుకేటెడ్ స్కూల్ గర్ల్స్, బాయ్స్ చాలా మంది శ్రద్ధతోని ఈ చేప మందు అనేది వేసుకుంటున్నారు. భయం లేకుండా, కొంతమంది భయపడుకుంటూ, కొంతమంది భయం లేకుండా, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, కొంతమందికి అయితే తొందరగా ఫిష్ మెడిసిన్ అనేది ఫిష్తో సహా తొందరగా వెళ్ళిపోతుంది గొంతు లోపలికి. కొంతమందికి అయితే గొంతు చిన్నగా ఉన్నందువల్ల అది చాలా ఇబ్బంది పడుకుంటూ వెళ్తుంది. కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మాత్రం అక్కడ ఉన్న వాలంటీర్స్ వాళ్ళకు చాలా పద్ధతిగా మాత్రం ఫిష్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. చిన్నపిల్లలు అయితే గొంతు చిన్నగా ఉన్న వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది, కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం వాళ్ళకి సరిగా చెప్తూ ఆ మెడిసిన్ తీసుకోవడానికి ప్రోత్సాహం చేస్తున్నారు. చాలా అక్కడ ఉన్న గవర్నమెంట్, అక్కడ ఉన్న వాలంటీర్స్ అందరూ చాలా పద్ధతిగా ఈ చేప ప్రసాదానికి ఆయోజిస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంకోసారి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా మనకు మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు. ఈ చేప ప్రసాదం వేయడానికి ప్రశాసన వాళ్ళు రేకుల షెడ్ వేసి మరీ ఆయోజించినారు. సో అక్కడ ఎండాకాలం కాబట్టి బాగా ఎండ వేస్తుంది, అక్కడ బాగా వేడేస్తుంది లోపల. సో దాని గురించి మేడిమిక్స్ కంపెనీ ఏం చేసినారంటే అడ్వర్టైజ్మెంట్ కోసం ఈసురుకర్ లాంటిది ఊపుకోవడానికి ఇచ్చినారు. అక్కడ అంటే మీరు చూస్తున్నారు కదా, చాలా మంది డబ్బున్న వాళ్ళు కూడా వచ్చినారు బ్యాగ్లు వేసుకొని. మరి ఎక్కడ దూరం నుంచి వచ్చినారు, బీహార్, ఆంధ్రప్రదేశ్, ఎక్కడెక్కడో పంజాబ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, నేపాల్, గత ఏ స్టేట్ నుంచి కాకుండా ఇటు నుంచి వచ్చిన చూడొచ్చు. మనకి ఇక్కడ ఎంత క్రౌడ్ కనిపిస్తుందో చూడొచ్చు. సో వీళ్ళు ఒకసారి ఏంటంటే చాలా వేల సంఖ్యలో వస్తున్నారు. దాదాపు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే దాదాపు ఒక 5 లక్షల మంది వస్తారనే ఎక్స్పెక్టేషన్ అనమాట.
అన్ని దేశాల నుంచి, నేపాల్ ఇంకా బంగ్లాదేశ్, వేరే వేరే దేశాల నుంచి కూడా జనాలు వస్తున్నారు. సో మనం ఇక్కడ చూడొచ్చు చేపలు, ఇక్కడ చేపలు అనమాట. ఇక్కడ చేపలు కలెక్ట్ చేసుకొని సో మనం ముందుకు అక్కడ వాళ్ళ ముందుకు వెళ్తే అక్కడ ఇస్తున్నారు అనమాట. ఏంటిది అదే మందరం దాంట్లో పెట్టేసి క్రౌడ్ ఒకసారి చూపించు. ఇలా మనం చూడొచ్చు ఇంతమంది క్రౌడ్, ఎన్నెన్నో దేశాల నుంచి వస్తున్నారు. ఎంత క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు అనమాట. సో వీళ్ళకు మంచి గవర్నమెంట్ కూడా మంచి సదుపాయాలు అయితే ఇస్తుంది. సో ఫుడ్ కావచ్చు, నెక్స్ట్ వాటర్ కావచ్చు, తాగడానికి అన్ని కూడా ఇక్కడ సదుపాయాలు చేసింది. ఇంకా 24 hours కంటిన్యూగా ఉంటుందంట. సో జనాలు అయితే తగ్గట్లేదు అనమాట, చాలా మంది జనాలు వస్తున్నారు. ఆ బత్తిన ఫ్యామిలీ దగ్గర నుంచి తెలుసుకున్న చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ మెడిసిన్ చేయడానికి 15 days ముందు నుంచే వాళ్ళు మొత్తం మన ఇంట్లో ఒక పెళ్లి జరిగితే ఎలాంటి మనం పద్ధతులు పాటించాలో, క్లీనింగ్ అను, పెయింటింగ్ అను, కింద నుంచి పై వరకు క్లీనింగ్ అను, మొత్తం అంతా క్లీన్ చేసుకొని మరి పెయింటింగ్ చేసుకొని మొత్తం వాళ్ళు ఈ ఆయుర్వేదిక్ మూలికలు తీసుకొస్తారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ₹1 ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళు ఓన్ డబ్బుతోని ఆ మెడిసిన్ కొనుక్కొచ్చుకొని మరి మనకి ఇస్తున్నారంటే బాగా మంచి విషయం. అలా బతిన సమయం మనం రియల్లీ అప్రిషియేట్ చేయాలి. దీని గురించి మన కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. కంటి నిద్ర లేకుండా రాత్రి పగలు వాళ్ళు ఈ మెడిసిన్ ప్రిపేర్ చేసి మరి మనకి ఇస్తున్నారంటే చాలా గొప్ప విషయం. బతిన ఫ్యామిలీ దగ్గర నుంచి తెలుసుకుంది ఏంటంటే మెడిసిన్ వేసుకునే ముందు 2 hours మనం ఏం తినకుండా రావాలి. అండ్ ఏంటంటే మెడిసిన్ తీసుకున్న తర్వాత కూడా మీరు ఒక 2 hours ఏం తినకుండా, వాటర్ తాగకుండా ఆగాలి కొద్దిసేపు. ఎందుకంటే ఆ లైవ్ చేప అనేది మన నోట్ నుంచి మన కడుపులోకి వెళ్తుంది కాబట్టి ఆ మందు అనేది మొత్తం మన చెస్ట్లో స్ప్రెడ్ అవుతుంది కదా. సో అందుకనే మనము 2 hours ఏం తినకుండా, ఏం తాగకుండా ఆ మెడిసిన్ దాన్ని పని చేయడానికి మనం కొంచెం దానికి టైం ఇవ్వాలి. టైం ఇస్తే ఆ మెడిసిన్ అనేది మనం మంచి పని చేస్తుంది అన్నట్టు. నాకు ఇక్కడ బాధ వేసింది ఏంటంటే కొంతమంది చేప వేసుకుంటున్నారు, వాళ్ళకి దిగకపోతే చేప తీసి పడేస్తున్నారు. ఆ ఫ్రీగా ఉందని చెప్పి తను వాల్యూ లేకుండా వేస్తున్నారు. సో ఇక్కడ ఈ బామ్మ వచ్చేసి లాస్ట్కు ఆ పాంప్లెట్ ఇస్తున్నారు. ఆ పాంప్లెట్ ఇస్తుంది ఎందుకంటే దాంట్లో ఉన్నంత ఇన్ఫర్మేషన్ మనం పాటించాలని చెప్పేసి ఆ పాంప్లెట్ అనేది ఇక్కడ లాస్ట్ లైన్లో ఈ బామ్మ గారు ఇస్తున్నారు. సో ఆ పాంప్లెట్ చూసుకొని మనం ఆ పథ్యం అనేది పాటించాలి.